జై శ్రీరామ్, జై వానరసేన. ఈరోజు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేసిన కేసులో మేము ఇచ్చిన హ్యూమన్ రైట్స్ కమిషన్ పిటిషన్కు ఈరోజు డేట్ ఉంటే మేము రావడం జరిగింది. ఈరోజు మా యొక్క వాదన వినిపించడం జరిగింది. పోలీసు వాళ్ళు ఏదైతే రిప్లై చేసిర్రో ఆ రిప్లైలో హిందూ సంఘాలు మసీద్ మీద దాడి టెంపుల్ కూలగొట్టింది విడిచిపెట్టారు. మసీద్ మీద దాడి చేసి 17 మంది కానిస్టేబుల్లను దెబ్బలు తాకినాయని రిప్లై చేశారు. మేము ఉండి కార్యకర్తలందరి తలలు పగిలినాయి. పోలీసు వాళ్ళు కొడితే పబ్లిక్ తగులుతారు, పబ్లిక్ కొడితే పోలీసు వాళ్ళు దగ్గర. అందుకోసం దాన్ని ఖండించి మేము వెంటనే ఒక కమిషన్ను ఎవరిని అడ్వకేట్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ చేయండి. పోలీసు వాళ్ళు వాళ్ళ వాదన 17 మందికి పోలీసు వాళ్ళకి దెబ్బలు తాగాయి. 17 మందికి ఇక్కడ మా వాళ్ళకి తలకాయలు పగిలినాయంటే వాళ్ళకి దెబ్బలు తాకినాయని పోలీసు వాళ్ళు ఎంత ఫాల్స్ అంటే అయిన తర్వాత ఎవరైతే మేము కంప్లైంట్ ఇచ్చినామో మా కంప్లైంట్ ఇచ్చిన రాష్ట్రీయ వానరసేన వాళ్ళు అండ్లు ఉన్నారని చెప్పి మా కార్యకర్తలు ఎవరు అందులో లేరు. అందులో ఉన్న వాళ్ళందరూ హిందూ సంఘాల వాళ్ళు, హిందువులు, అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ ఏదైతే గుడిని కూలగొట్టిన దానికి ధర్నా నిరసన తెలియజేస్తే వారి మీద విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి ఫాల్స్ రిప్లై ఇచ్చినటువంటి ఏసీపీ గారి మీద వెంటనే చర్య తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేయడం. భారత్ మాతాకి జై.